దేవా మనసులో మిథున్ అంటే ఎంత ఇష్టముందో బయట పెట్టిన రిషి. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవా మనసులో మిథున్ అంటే ఎంత ఇష్టముందో ప్రేముందో రిషి ఎలా బయట పెట్టాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే నైట్ డిన్నర్ చేసేటప్పుడు మిథున మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎంతసేపు మిథునకు పెళ్లి కాలేదు అనుకున్న రిషి ఒక్కసారిగా మెడలో మంగళసూత్రాలు చూడడంతో ఏంటి మావయ్య, మిథునకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే మిథున మెడలో మంగళసూత్రాలు నేను చూశాను అని చెప్పనగానే మిథున చున్నీతో కవర్ చేసుకుంటుంది. కవర్ చేసుకునేసరికి ఎందుకు మిథున కవర్ చేసుకోవడం, ఆల్రెడీ నీ మెడలో ఉన్న మంగళసూత్రాలు నల్లపూసలు నేను చూసేశాను. అంటే నీకు పెళ్ళయింది. మరి నీకు పెళ్ళైతే మళ్ళీ ఎందుకు పెళ్లి చూపుల్లో కూర్చున్నావు? నీ భర్త ఎవరు? నీ భర్త ఉండగా నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపుల్లో కూర్చోవాలి? అమెరికా నుంచి మరి మావయ్య నన్ను ఎందుకు ఇండియా పిలిపించారు అంటూ ప్రశ్నలు అడిగేసరికి దొరికిందే అవకాశం, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని త్రిపుర కాస్త అవును మిథునకు పెళ్ళయింది, నువ్వు నిన్న తీసుకొచ్చావే దేవా వాడే పెళ్లి కొడుకు, మిథున చేసుకుని బలవంతంగా మిథునను గుడిలో తాళి కట్టిన పెళ్లి చేసుకున్నవాడు వాడే. బలవంతంగా నా తమ్ముడితో 2 రోజుల్లో పెళ్లి అనిపించుకునేసరికి గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళడంతో అప్పుడే బలవంతంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ రావడంతో తాళి కట్టేశాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను, కానీ నిజం మాట్లాడుతున్నాను, మిథున మెడలో కట్టింది దేవానే అని చెప్పనేసరికి అందుకేనేనా దేవాని చూడడంతో మీరంతా షాక్ అయ్యారు. దేవాని చూడడంతో దేవా కూడా ఆశ్చర్యపోయి ఇంటికి అంటూనే రాను రాను అర్జెంటు పనుంది అంటూ తెగ హడావిడి పడ్డాడు. అసలు మరి వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? బలవంతంగా పెళ్లి చేసుకుంటే మిథున మెడలో తాళి ఉంచుకుంది అంటే పెళ్లి పట్ల దేవా పట్ల తనకు విలువ ఉంది కదా అని చెప్పాను, కానీ విలువ ఉంది కానీ మిథున తనని భర్తగా అనుకుంటుంది, కానీ దేవా మాత్రం మిథునను భారీగా అనుకోవడం లేదు. మిథున మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఎప్పటికప్పుడు బలవంతంగా మిథున ఏదో మాట అందని ఆ మాటకు తగ్గట్టుగానే తాళి కట్టానే తప్ప నిన్ను భారీగా నేను అనుకోలేదు అని చెప్పి మిథునను ఒక భార్యలా కాకుండా శత్రువులా చూశాడు. ఎన్ని రోజులు మిథున అక్కడే ఉంటుందని చెప్పి తన మనసు మార్చుకుని మిథున పుట్టింటికి వచ్చేసింది. ఇంకా మిథున పుట్టింటికి వచ్చేసింది కదా శాశ్వతంగా, ఇంకా తన జీవితంలో దేవా లేడని, మిథునను నీకిచ్చి పెళ్లి చేయడం కోసం నిన్ను అమెరికా నుంచి మరీ పిలిపించారు, నా తమ్ముణ్ణి కాదని అంటూ మొత్తం విషయం చెప్పేస్తుంది. ఇంకా త్రిపుర అయితే ఎంత జరిగిందా, మీరు నాతో కూడా ఒక మాట చెప్పలేదు అంటే మిథునకు పెళ్ళయిందన్న విషయాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేసి మిథునకు నాకు పెళ్లి చెయ్యాలనుకున్నారా మావయ్య? ఇది చాలా మోసం కదా. పైగా నా స్నేహితుడు భార్యని నేనెలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను, కానీ భార్య ఏంటి రిషి, వాళ్ళిద్దరూ ఏమన్నా ఇష్టపూర్వకంగా తాళి కట్టించుకున్నారా ఏంటి? వాడేమన్నా ఇష్టపూర్వకంగా నా కూతురు మెడలో తాళి కట్టాడా అని చెప్పనేసరికి ఏంటి మావయ్య, మీరు ఇండియాలో ఉంటూ హిందూ సాంప్రదాయం ఇంతలా పాటిస్తూ ఉండు ఒక ఆడపిల్ల మెడలో తాళి పడితే అది బలవంతంగా పడిందా లేక ఇష్టంతో పడిందా అనే దానికి విలువ ఉండదు కదా. ఇంకా ఆ వ్యక్తితో ఆ అమ్మాయికి పెళ్లి జరిగిపోయినట్టే, అంటే దేవా మిథున భార్య అయిపోయినట్టే, మిథున దేవాలు భార్యాభర్తలు అయిపోయినట్టే. మరి అలాంటి తప్పుడు మీరు ఇష్టంతో జరిగిందా, అది అసలు పెళ్ళే కాదు అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నారు? అలా ఎలా మాట్లాడాలని అనిపిస్తుంది మావయ్య మీకు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను, కానీ నిజం మాట్లాడుతున్నాను మావయ్య, మీకు అర్థం కావట్లేదు. దేవాన్ ఆల్రెడీ మిథున భార్యగా అనుకుంది, భర్త భార్య అని ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఫీలింగ్ ఉంది అని చెప్పాను, కానీ దేవాకు మాత్రం మిథున మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అనేసరికి లేదు మావయ్య, దేవా మిథునను ప్రేమిస్తున్నాడు, నాకు
పెళ్లి చూపులప్పుడు దేవాతో నేను మాట్లాడుతున్న ప్రతి మాటకు దేవా కళ్ళల్లో నీళ్లు చూశాను. ఎందుకో ఏంటో అని అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. మిథున నాకు చాలా బాగా నచ్చింది. మిథున లాంటి అమ్మాయి భార్యగా దొరకడం అదృష్టం. ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నాడంటే వాడు అన్లక్కీ పర్సనే అంటూ నేను మాట్లాడిన ప్రతి మాటకు దేవా మిథున వంక చూస్తూ తన కళ్ళల్లో ఎంతో కన్నీటిని బాధని నేను చూశాను. అప్పుడు నాకు దాని మీనింగ్ తెలియలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. తన భార్య అంటే తనకు ఎంత ప్రేమ ఉందో అని చెప్పాను. కానీ నో రిషి, తనకు ప్రేమ లేదు అని చెప్పాను. కానీ ప్రేమ లేదు అని మీరనుకుంటే సరిపోదు. ఖచ్చితంగా ప్రేమ ఉంది అని చెప్పాను. కానీ దేవాకి మిథున్ అంటే ప్రేమ ఉంది కదా అని చెప్పి మనసులో అనుకుంటాడు. అనుకునేసరికి లేదు రిషి, మా అక్క అంటే అస్సలు ప్రేమ లేదు మా బావకు అనగానే ఉంది అని నిరూపిస్తే వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా మళ్ళీ కలుపుతారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు, పోయి ఒక రౌడీ వాడిని నా ఆడబడుచు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి త్రిపుర నా చెల్లెల్ని ఆ రౌడీ వాడికి ఇచ్చి మళ్ళీ కాపురానికి పంపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి రాహుల్ అనేసరికి తప్పు రాహుల్, నువ్వు ఆలోచించింది తప్పు. మిథునని ఇప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేసి నాతో పాటు అమెరికా పంపించేసినంత మాత్రాన మిథున నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందనుకుంటున్నావా? తన మనసులో ఎప్పటికీ దేవానే ఉంటాడు. దేవాన్ని మర్చిపోలేక నాతో సంతోషంగా ఉండలేక మిథున ప్రతి క్షణం నరకయాతన అనుభవిస్తుంది. అప్పుడు మీకు సంతోషంగానే ఉంటుందా? ఏం మాట్లాడరేంటి అంకుల్? అప్పుడు మీరు సంతోషంగానే ఫీల్ అవుతారా? మిథున గురించి మీరు సంతోషంగా ఫీల్ అయ్యి అప్పుడు చేస్తారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ చెప్పండి అంకుల్, మీరే కదా అన్నారు మిథున దేవాల మధ్య ప్రేమ లేదు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మిథునకు దేవా అంటే ఎంత ప్రేమ ఉందో తన కళ్ళల్లో చూశాను. అలాంటిది దేవా కూడా మిథున అంటే ప్రాణమన్న విషయం నేను నిరూపిస్తాను అని చెప్పనేసరికి నిరూపించు బావా అంటూ అలంకృతం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు అలంకృత అని చెప్పాను. కానీ అవును నాన్న, ప్రేమ లేదు అంటే నువ్వు మా అక్కని పెళ్లి చేసుకుంటావా బావా అని. కానీ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పేసరికి వాడికి మిథున్ అంటే ప్రేమ లేకపోవడం ఏంటి? చచ్చేంత ప్రేమ ఉంది దేవాకు మిథున్ అంటే. అలాంటి తప్పుడు ప్రేమ లేదని ఎలా నిరూపిస్తాడు అని చెప్పనేసరికి ఇంకా మిథున కాస్త కడుక్కొని వెళ్ళిపోతుంది. వెళ్ళు మిథున వెళ్ళు, నువ్వు నా భార్య అవుతావు అనుకున్నాను కానీ నా స్నేహితుడి భార్య ఆల్రెడీ అయిపోయావు అన్న విషయం తెలిసిన తర్వాతే నీ మీద నాకున్న ఫీలింగ్ మారిపోయింది. ఎలా అయినా సరే నేను పెళ్లి చేసుకోవాలని వచ్చాను. నిన్ను నా ఫ్రెండ్ని ఒకటి చేసే ఇక్కడి నుంచి నేను వెళ్తాను, ఎన్ని రోజులైనా సరే అని చెప్పి ఇంకా రాత్రి అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు రిషి. అయితే మరుసటి రోజు ఉదయాన్నే దేవాకు ఫోన్ చేస్తాడు. దేవా కాస్త వచ్చి రిషిని తీసుకువెళ్తాడు. ఏంటి దేవా ఏం చేస్తున్నావురా అని చెప్పాను. కానీ మెకానిక్ షెడ్ అని చెప్పాను కదా అని చెప్పనేసరికి సరే అక్కడికే పోనీ అని చెప్పాను. కానీ అక్కడికే వెళ్తాడు. అక్కడికే వెళ్ళిన తర్వాత ఏంట్రా పెళ్లి చేసుకున్నావా అని చెప్పనేసరికి అన్నకు పెళ్ళ అయ్యింది, ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటున్నాడు అని చెప్పాను. కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళి అయ్యింది ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి? ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కదా పెళ్ళి అవుతుంది అని చెప్పనేసరికి అవునవును ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాతే పెళ్ళి అవుతుంది. వాడేదో తిక్కగా మాట్లాడతాడు. ఏమైందిరా మీ పెళ్లి చూపులు అని చెప్పాను. కానీ పెళ్లి చూపులు ఏమవడం ఏంటి? అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకువెళ్ళిపోతున్నాను. బహుశా ఉంటే మాకు 2-3 రోజుల్లో పెళ్లి జరుగుతుందేమో అని చెప్పనేసరికి ఎవరు మచ్చా పెళ్లి కూతురు అని చెప్పాను. కానీ హరివర్ధన్ గారి అమ్మాయి మిథున అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పనేసరికి నాకు తెలీదు అని చెప్పాను. కానీ మా ఫ్రెండ్స్కు తెలుసంట అని చెప్పనేసరికి ఆ అమ్మాయి మీ ఫ్రెండ్స్కి ఎలా తెలుసు అనగానే ఏమో కాలేజీలో ఎక్కడో ఎప్పుడో చూసారంట అని చెప్పనేసరికి అవునా
సరే మచ్చా, నాకు చిన్న పనుంది అనగానే, నాకు నీతోనే పనుంది, ముందు మీ ఇంటికి తీసుకువెళ్ళు. మీ ఇంటికి తీసుకువెళ్తే మీ ఇంట్లో వాళ్ళందరినీ చూసి పలకరించి చాలా రోజులైంది అని చెప్పాను. కానీ ఇప్పుడు కాదులే మచ్చా అని చెప్పాను. కానీ లేదు లేదు, ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి బండెక్కి పద అని చెప్పాను. కానీ సరాసరి ఇంటికి తీసుకొస్తాడు. హాయ్ అంకుల్ అని చెప్పాను. కానీ హలో రిషి, బాగున్నావా అని చెప్పాను. కానీ బాగున్నాను అంకుల్ అని చెప్పనేసరికి, ఎప్పుడొచ్చావు రిషి, అమెరికాలో ఉంటున్నావని విన్నాను అని చెప్పాను. కానీ అవును అంకుల్, నేను పెళ్లి చేసుకుందామని ఇండియా వచ్చాను, కానీ పెళ్ళి మరొక 2 రోజుల్లో అని చెప్పాను. కానీ అవునా, 2 రోజుల్లో పెళ్ళా, ఎవరా అమ్మాయి అని చెప్పనేసరికి, మీకు తెలిసే ఉంటుందిలే అని చెప్పాను. కానీ హాయ్ ఆంటీ అని చెప్పనేసరికి, బాగున్నావా బాబు అని చెప్పి అందరికందరూ పలకరిస్తూ ఉంటారు. హాయ్ వదినా అని చెప్పాను. కానీ బాగున్నావా రిషి అనగానే, బాగున్నాను వదినా అని చెప్పనేసరికి, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు అని చెప్పాను. కానీ అదే శ్రీరంగం భార్య అని చెప్పనేసరికి, నమస్కారం అండి అనగానే, నమస్కారం అని చెప్పనేసరికి, ఇంతకు నీకు పెళ్ళి ఎవరితో కుదిరింది బాబు అని చెప్పాను. కానీ అదే ఆంటీ, జడ్జి హరివర్ధన్ గారి కూతురు మిథునతో అని చెప్పాను. కానీ ఒక్కసారిగా ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతుంది. ఏంటి, పెళ్లి చేసుకోబోతుంది ఇతనా, వీడికి మిథున దేవా భార్య అన్న విషయం తెలుసా తెలీదా అని చెప్పాను. కానీ హస్బెండు, ఈ పెళ్లి జరుగుతుందంటావా హస్బెండు, దేవా ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి, మిథున దేవా భార్య కదా, మరి వీడు పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఏమవుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా సూర్యకాంతం అలా అనుకుంటూ ఉండేసరికి, ఏంటి అందరూ షాక్ అయ్యారు అనగానే, ఆహా ఆ అమ్మాయా అని చెప్పనేసరికి, చాలా మంచి అమ్మాయి అని చెప్పి సత్యమూర్తి చెప్తాడు. అవునా అంకుల్, నాకు చాలామంది తను మంచి అమ్మాయి కాదు, చెడ్డ అమ్మాయి, తన క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు, ఎక్కువ అబ్బాయిలతో మాట్లాడుతుందని, అబ్బాయిలతో తిరుగుతుందని, బళ్ళు మీద తిరుగుతూ వాళ్ళతో జల్సాగా ఉంటుందని, అన్ని వ్యసనాలు ఉన్నాయని తెలిసింది అంకుల్. కానీ అమ్మాయిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. కానీ ఈ విషయం ఎవరు చెప్తారు ఏంటో తెలియడం లేదు. అందుకే తనని పెళ్లి చేసుకోవాలా వద్దా అన్నది అర్థం కావట్లేదు. తీరా చూస్తే తను మా సొంత మేనమామ కూతుర్ని ఇలాంటి వ్యసనాలు ఉన్నాయి అని చెప్పి పెళ్లి చేసుకోను అంటే మా మామయ్య బాధపడతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంకుల్, తను అస్సలు మంచిది కాదంట అని చెప్పాను. కానీ నీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాబు అని చెప్పాను. కానీ లేదంకుల్, తనతో తిరిగిన వాళ్ళే చెప్పారు, తన తోటి స్నేహితులే చెప్పారు ఆ అమ్మాయి ఇలాంటిది అలాంటిది అని. దేవాకు పిచ్చ కోపం వచ్చేసి చేతిని కాస్త పిడికిలి బిగించేసేసరికి అదంతా చూస్తాడు రిషి. పైగా కడుపేదో వస్తే తీయించుకుందని కూడా అన్నారు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రిషి వైపు చెయ్యి దూసుకుని వెళ్ళి రిషిని కొట్టడానికి చెయ్యి పెట్టేస్తాడు దేవా. ఒరే దేవా అని చెప్పనేసరికి కంట్రోల్ అవుతాడు. అదేంట్రా దేవా, ఎవరో అమ్మాయిని అంటూ ఉంటే నువ్వెందుకు అలా రియాక్ట్ అవుతున్నావు, పైగా అమ్మాయిని చూడడం అదే మొదటిసారి అని కూడా చెప్పావు కదరా, ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు కాబట్టి చెప్పాను అనగానే, అమ్మాయిలందరూ మంచి వాళ్ళే అనగానే, తప్పురా, అమ్మాయిలందరూ మంచి వాళ్ళే అనుకోవడం మనం చేసే పెద్ద పొరపాటు. మిథున చూడు ఎంత అనుకువగా ఉంది, ఎంత చక్కగా ఉంది, అలా ఉన్న అమ్మాయికి మెళ్ళలో మంగళసూత్రాలు కూడా ఉన్నాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మెడలో మంగళసూత్రాలు ఉండడం ఏంటి అని చెప్పాను. కానీ ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి జరిగిందా అని చెప్పాను. కానీసరికి ఎవరితో జరిగింది ఏంటో చెప్పిందా అని చెప్పాను. కానీ అది చెప్పడం లేదు. పెళ్ళి జరిగిందంట, వాడితో తిరిగిందంట, వాళ్ళింట్లోనే 4 నెలలు ఉందంట. కానీ వాళ్ళెవరు ఏంటి అంటే ఎవరూ చెప్పడం లేదు. అలాంటి అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, పైగా ఒకళ్ళింటికి వెళ్ళి వాళ్ళింట్లోనే 4 నెలలు ఉందంటే అతనితో కలిసి తిరగకుండా ఉంటుందా, అతనితో కలిసి జల్సా చేయకుండా ఉంటుందా, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం లేకుండా ఉంటుందా, వాడి మీద మోజు తీరిపోయి ఉంటుంది. ఏమీ తెలియనట్టు ఏదో చిన్న గొడవ జరిగిందంటూ పుట్టింటికి వచ్చేసింది. మా మామయ్య వాళ్ళు నాకంటే తెంగరోడు లేడని, ఇండియా వాళ్ళకైతే ఏదో రకంగా తెలిసిపోతుంది కదా, అమెరికా నుంచి వచ్చిన నాకైతే
వీళ్ళ గురించి తెలియదు కదా అన్న ఉద్దేశంతో నన్ను అమెరికా నుంచి పిలిపించారు అనుకుంటున్నాను. చిచ్చి, అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాన్రా? ఆ అమ్మాయి తిరుగుబోతూ తాగిపోతూ ఇంకా అస్సలు మంచిది కాదంట అని చెప్పనగానే ఇంకా దేవాకు కంట్రోల్ కాదు. మిథున గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని మిథున గురించి మాట్లాడుతున్నావు? మిథున ఎంత మంచిదో తెలుసా? మిథున ఎంత మంచి లక్షణాలున్న మనిషో తెలుసా? ఎదుటి వాళ్ళు ఎవరినైనా సరే ఎంతో ప్రేమగా ఆప్యాయగా పలకరించే మనిషి. మిథున లాంటి అమ్మాయి దొరకడం అదృష్టం. అలాంటి అమ్మాయి భారీగా దొరికితే కళ్ళల్లో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని చూసుకోవాలి. కానీ అలాంటి అదృష్టాన్ని దూరం చేసుకుని నువ్వు మిథున క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావా? మిథున చాలా మంచిది. దాని గురించి తప్పుగా మాట్లాడితే ఇంకొకసారి నాలిక చీరేస్తాను అని చెప్పనేసరికి, మిథున గురించి మాట్లాడుతుంటే నీకెందుకు అంత కోపం వస్తుంది? నేను నీ ఫ్రెండుని అన్న విషయం కూడా మర్చిపోయి నా నాలిక చీరేస్తాను అని అంటున్నావు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే మిథున పెళ్లి చేసుకున్న భర్తవి నువ్వే కాబట్టి. మిథున మెడలో బలవంతంగా నువ్వు తాళి కట్టినా మిథున మాత్రం నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నువ్వు మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. మీ ఇద్దరికి మధ్య ప్రేమ ఉంది. కానీ నువ్వే కావాలని మిథునను మా మామయ్య కోసం వదిలేసుకున్నావన్న విషయం కూడా నేను తెలుసుకున్నానురా. అలా తెలుసుకున్నాను కాబట్టే మిథునకు నీ మీద ఎంత ప్రేమ ఉందో, మిథున మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే మిథున క్యారెక్టర్ మంచిది కాదని మీ కుటుంబ సభ్యుల ముందే నేను ఇంతలా మాట్లాడుతున్నాను. మిథున ఎలాంటిదో నాకు తెలుసు. మీ ఇంట్లో ఎన్ని రోజులుందో నాకు తెలుసు. మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితిలో ఉందో నాకు తెలుసు. ప్రతి ఒక్కటి నాకు మిథున గురించి అన్నీ తెలుసుకున్నానురా. నీ గురించి కూడా తెలుసుకున్నాను. నువ్వు మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని, మిథున లేకపోతే నువ్వు ఏమైపోతావో కూడా తెలియని పరిస్థితిలోనే భానుని మీ నాన్న మీద ఒట్టు వేయించుకోవడం వల్లే పెళ్ళికి సిద్ధపడ్డావని, నువ్వు భానుని ఎంగేజ్మెంట్ చేసుకోవడం వల్లే మిథున అంటే మా మామయ్య నన్ను అమెరికా నుంచి పిలిపించి మిథునకిచ్చి పెళ్లి చెయ్యాలని, మిథునను నేను పెళ్లి చేసుకుంటే మాత్రం మిథున నాతో సంతోషంగా ఉంటుందా? జీవితాంతం తన బాధపడడం, తనని చూస్తూ నేను బాధపడడం తప్ప వేరే ఏమీ ఉండదు. మిథునకు నువ్వంటేనే ప్రాణం. నువ్వే పంచ ప్రాణాలు. అలాంటిది నిన్ను వదిలేసి మిథున మాత్రం సంతోషంగా ఉండలేదు దేవా అని చెప్పాను. కానీ నాకు మిథునంటే ఇష్టం లేదు అని చెప్పనేసరికి, ఇష్టం లేదా? మరి దీన్నేమంటారు అంటే నేను మిథునను పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పాను. కానీ పెళ్లి చేసుకోవచ్చు అనగానే, అయితే మిథున అంటే ఇష్టం లేదని నా మీద ఒట్టేసి చెప్పరా? నేను నీకు ప్రాణ స్నేహితుడిని కదా. నేనంటే ఎప్పుడు ప్రాణమని అంటావు కదా. నాకు చిన్న ప్రమాదం కూడా రానివ్వవు కదా. నేను నా మీద చచ్చినంత ఒట్టేసి మిథునంటే ఇష్టం లేదు అని చెప్పరా? నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పరా అని చెప్పనేసరికి, చెప్పలేడు శ్రీషి. ఆ మాట దేవా ఎప్పటికీ చెప్పలేడు. ఎందుకంటే మిథునను దేవా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హరివర్ధన్ గారి వల్లే వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇప్పుడు హరివర్ధన్ గారి వల్లే దేవా భానుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. దీనన్నింటికీ కారణం మీ మామయ్య హరివర్ధన్ అని చెప్పనేసరికి, అర్థమైంది వదిన, అంతా అర్థమైంది అని చెప్పి ఇంకా నేరుగా మిథున దగ్గరికి వెళ్తాడు. నువ్వేమనుకుంటున్నావు? దేవాకు నువ్వంటే ఇష్టం లేదా? దేవాకు నువ్వంటే ప్రాణం మిథున. కానీ దేవా భానుని ఎందుకు చేసుకున్నాడనే కదా నీ అనుమానం. ఎందుకంటే మీ నాన్న వల్ల. మీ నాన్న ఎలా అయినా సరే మిథునను నా ఇంటికి చెప్పేమని చెప్పేసరికి సరేనని, ఏ రకంగా అవకాశం దొరుకుతుందా అని మీ నాన్న ప్రాణాలని అడ్డు పెట్టుకుని మరీ దేవా నిన్ను ఇంటికి పంపించేశాడు. కానీ మీ అత్తయ్య మామయ్య అంటే సత్యమూర్తి గారు, శారద అంటే ఇద్దరు కూడా ఇంటికొచ్చి అడిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడని స్థితిలో దేవాను నాకు కూతురి జీవిలోంచి శాశ్వతంగా దూరం చేసేయండి అని చెప్పాడు. అందుకోసమనే దేవా నిన్ను శాశ్వతంగా వదిలించుకున్నాడే తప్ప నిజానికి దేవా నిన్ను వదిలించుకోవాలని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే దేవాకు నువ్వంటే ప్రాణం మిథున.
నీ మీద చిన్న మాట కూడా పడనివ్వడు. దేవా మనసులోని మాట బయటికి తీసుకురావడం కోసం నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి దేవా ముందు మాట్లాడితే దేవా ప్రాణ స్నేహితుడనైన నన్ను కూడా కొట్టడానికి వెనకాడలేదు. నా ఒంటి మీద ఒట్టి వేసి చెప్పరా, నీకు మిథున్ అంటే ఇష్టం లేదా అంటే మిథున్ అంటే నాకు ప్రాణం అంటూ అక్కడికక్కడే వాడు కుప్పకూలి చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. మిథున, ఇంత ప్రేమించేవాడు నీకెక్కడ దొరుకుతాడు మిథున? మీ నాన్న ప్రాణాలు అడ్డు పెట్టుకున్నాడని ఇచ్చిన మాట కోసం నువ్వు దేవాని వదిలి పుట్టింటికి వచ్చేసావు. అక్కడ దేవా ఎంత బాధపడుతున్నాడో తెలుసా? భానుతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ నాన్న సత్యమూర్తి గారిని మిథునను వదిలేమని చెప్పడంతో సత్యమూర్తి గారు తన మీద ఒట్టేయించుకుని మరీ మీ దేవాకు భానుకి ఎంగేజ్మెంట్ చేశారు. నిజానికి దేవా మనసులో ఉన్నది నువ్వు. దేవా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది నిన్ను వదులుకుని దేవా సంతోషంగా ఉంటాడా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా అయితే సంతోషంగా ఉండలేవో అక్కడ దేవా భానుని పెళ్లి చేసుకుని కూడా జీవితాంతం సంతోషంగా ఉండలేడు. నువ్వు ఇక్కడ, భాను అక్కడ, దేవా అక్కడ నరకయాతన అనుభవించేలా ఉండడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అటు భానుని దేవా బాధ పెడతాడు, ఇటు నువ్వు నన్ను బాధ పెడతావు. మీరిద్దరూ కలిస్తే ఈ 2 జీవితాలు బాగుంటాయి. అదే మీరిద్దరూ మా 2 జీవితాల్లోకి వస్తే నలుగురి జీవితం కల్లోలం అయిపోతుంది. అసలు మీ ప్రాబ్లం ఏంటి అంకుల్? దేవా రౌడీ అనా? దేవా రౌడీ అంటే వాడు ఏ పరిస్థితిలో రౌడీ అయ్యాడో నాకైతే తెలియదు, కానీ దేవాని మంచివాడిగా, మంచి వ్యక్తిగా, ఒక జాబ్ హోల్డర్గా, ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే బాధ్యత నాది. నా కోసం ఏదైనా చేస్తాడు దేవా. అలాంటి దేవాని నేను మార్చి మీకు అల్లుడిగా, హరివర్ధన్ గారి అల్లుడు ఎలా ఉండాలి, ఈ స్టేజ్లో ఉన్నాడు అని మీకు తెలిసేటట్టు చేస్తాను. అప్పటి వరకు మిథునను దేవాను వేరు చెయ్యకండి. మీరు వేరు చెయ్యాలని ప్రయత్నించినా వాళ్ళు వేరు కారు. వాళ్ళకి ఒకరంటే ఒకరు అంత ప్రాణం అని చెప్పి ఇంకా రిషి కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు. నిజంగా దేవాలో మార్పు వచ్చి నా కూతుర్ని ప్రేమగా చూసుకుంటే నేనెందుకు నా కూతురి ప్రేమని దూరం చేస్తాను అనగానే, సరే మావయ్య, దేవాని ఆ రౌడీయిజం మానేలా నేను చూస్తాను. దేవాకి మంచి ఉద్యోగం వచ్చేటట్టు నేను చూస్తాను. అయినా వాడికి ఉద్యోగం వచ్చేటట్టు నేను చూడడం ఏంటి? వాడికున్న టాలెంట్కి వాడికి ఏం చేయాలో వాడికి క్లారిటీ ఉంటుంది. వాడంటూ ఆ రౌడీయిజం నుంచి బయటపడితే వాడు ఫుల్ క్లారిటీగా చక్కగా వాడి జీవితాన్ని వాడు నిలదొక్కుంటాడు అని చెప్పి ఇంకా రిషి చెప్పేసరికి చాలా థ్యాంక్స్ బావా అంటూ ఇంకా మిథున కాస్త రిషిని హత్తుకుంటుంది. హత్తుకునేసరికి నాకు అర్థమైంది మిథున, నువ్వు దేవాని ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. ఎంతలా దేవాను మిస్ అవుతున్నావో నాకు అర్థమైంది. ఎప్పటికీ నిన్ను దేవాను ఎవరు వేరు చేయలేరు. నిన్ను నా మరదలుగా చూస్తాను, నా స్నేహితుడి భార్యగా చూస్తానంతే తప్ప నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా చూడను. అర్థమవుతుందా? నిన్ను దేవాను కలిపి మీ ఇద్దరిని ఒకే ఇంట్లో పెట్టేంత వరకు నేను ఇండియాలోనే ఉంటాను. మీ ఇద్దరిని కలిపిన తర్వాతే నేను అమెరికా వెళ్తాను, సరేనా? నీకు నేను మాటిస్తున్నాను అని చెప్పి మిథునకు కాస్త రిషి మాటిస్తాడు. చాలా హ్యాపీగా ఉంది బావా, నరక యాతన అనుభవిస్తున్నాను. దేవాకు నేనంటే ప్రాణమని తెలుసు, కానీ దేవా నోరు విప్పి నాకు ఆ మాట ఎప్పుడూ చెప్పలేదు బావా అని చెప్పాను. కానీ చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. నీ దేవాయే ఇక్కడికి వచ్చి తన మనసులోని ప్రేమను నీకు చెప్పి నీ చెయ్యి పట్టుకుని మరీ తన ఇంటికి తీసుకువెళ్తాడు, సరేనా? అలా దేవాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి రిషి కాస్త మిథునకు మాటిస్తాడు. మరి అలా ఇచ్చిన మాట ప్రకారం రిషి దేవా మనసుని ఎలా మార్చబోతున్నాడు? ఆల్రెడీ తనతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. మరి ఆ ఎంగేజ్మెంట్ని భాను క్యాన్సిల్ చేసుకుంటుందా? సత్యమూర్తి, శారద వీళ్ళంతా కూడా మిథున మళ్ళీ ఇంటికి రావడానికి ఒప్పుకుంటారా? అసలు దేవా మిథునను దగ్గరికి తీసుకోవడానికి ఒప్పుకుంటాడా? రిషి ఏం చేయబోతున్నాడు? ఏ రకంగా దేవా మనసులోని ప్రేమను బయటికి తీసుకొచ్చిన రిషి వాళ్ళిద్దరిని ఎలా కలపబోతున్నాడు?
ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్